వెల్కమ్ టు రక్షా ఏవియాన్ షో. ఇట్స్ అవర్ షో. నేను మీ PVKY చంద్రిక, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. మనము రోజు రోజుకి మనుషులుగా ఎంత దిగజారిపోతున్నాము అనే దానికి ఉదాహరణగా చాలా కేసెస్ మనం మాట్లాడుకుంటూనే ఉంటాము. చాలా అంటే చాలా, 1-2 అని కాదు. అబ్బాయిల్ని చంపే ఆడవాళ్ళు, ఆడవాళ్ళని చంపే మగవాళ్ళు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటున్నారా అన్నట్లు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రాజస్థాన్లో శ్రీ గంగాపూర్ అని ఒక ఊరు ఉంది. అందులో 13 ఏళ్ల అమ్మాయిని ఒక ఆటో అతను తీసుకెళ్ళి ఒక మంచి 5 స్టార్ హోటల్లో ఆ అమ్మాయిని అమ్మేశాడు. అక్కడున్న మేనేజర్కి అమ్మేశాడు. మీరు అనొచ్చు, అమ్మేస్తే ఏమైంది మేడం అంటారా? అనకూడదు. అమ్మేస్తే ఏమయ్యేదేంటి? 13 ఏళ్ల అమ్మాయి నేను ఇంటికి వెళ్తాను అని చెప్పి ఒక ఆటో అతనితో మాట్లాడుకొని ఆటో ఎక్కితే అతను ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లకుండా ఒక స్టార్ హోటల్కి తీసుకొని వెళ్ళి అక్కడ ఆ అమ్మాయిని అమ్మేస్తే ఆ అమ్మాయిని ఒక రూమ్లో పెట్టి, వయసు తారతమ్యం లేదు, ప్రతి ఒక్కళ్ళు అక్కడ పనిచేస్తున్న మేనేజర్స్ అవ్వచ్చు, లేదా కాస్ట్లీ కస్టమర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ ఆ అమ్మాయిని 5 డేస్ రూములు మార్చి ఆ అమ్మాయిని రేప్ చేసి ప్రాణాలతో తీసుకొచ్చి రోడ్డు మీద వదిలేశారు. జస్ట్ ఇమాజిన్, ఒక 13 ఏళ్ల పాప, ఏమీ తెలియని చిన్న పాప ఒక ఆటో అతన్ని నమ్మి ఇంటికి తీసుకెళ్తాడు అనుకుని నమ్మి ఆటో ఎక్కినందుకు ఆ అమ్మాయికి జరిగింది ఏంటి? సహజంగా ఏమంటారంటే, ఆడవాళ్ళని రేప్ చేస్తున్నారు అంటే వాళ్ళ డ్రెస్సింగ్స్ బాగుండవు, లేదా వాళ్ళు రెచ్చగొట్టి మాట్లాడారేమో, లేదా ఆ టైంలో ఎందుకున్నారు అని అంటారు. అది పగలే 10:30 టైంలో. మనం కూడా వెళ్తాం కదా కూరగాయలు కొనుక్కోవటానికో, లేకపోతే సరుకులు కొనుక్కోవటానికో. ఉదయాన్నే పిల్లల్ని స్కూల్కి పంపించుకొని పోమా, వెళ్తాము. 10:30కి సరుకులు కూరగాయలు కొనుక్కొని ఆటో ఎక్కుతాము. ఆ ఆటో వాడు ఇంటికి తీసుకొస్తాడు అనుకుంటాం, కానీ ఇంకొక దగ్గరికి తీసుకెళ్ళి అమ్మేస్తాడని మనం అనుకుంటామా? అనుకోం కదా. ఆ 13 ఏళ్ళ చిన్నపిల్లకి ఇంకేం తెలుస్తుంది? ఆ అమ్మాయిని అట్లా చేసి ఆ అమ్మాయి నొప్పి అని అరుస్తూ ఉంటే ఆ అమ్మాయికి ఆల్కహాల్ గొంతులో పోసారంట. నోరు తెరిచి బలవంతంగా గొంతులో ఆల్కహాల్ పోస్తే ఆ మత్తులో ఆ అమ్మాయిని ఎన్ని విధాల బాధ పెట్టాలో అన్ని విధాలుగా బాధ పెట్టి కొన ఊపిరితో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి బయట పడేశారు. అసలు పోస్కో చట్టం అంటారు, ఇంకొక చట్టం అంటారు. మరి ఆ చట్టాలకి మన వాళ్ళు భయపడట్లేదా? ఇలాంటివి చూస్తే అంతే అనిపిస్తుంది. మన వాళ్ళకి భయం అనేది లేదు, మానవత్వం ఎలాగో లేదు. అట్లీస్ట్ భయం కూడా లేకుండా బ్రతికేస్తున్నారు ఇండియాలో ఉన్న మగవాళ్ళు అవ్వచ్చు, ఆడవాళ్ళు అవ్వచ్చు. ఆడవాళ్ళేమో మగవాళ్ళని చంపేస్తున్నారు, మగవాళ్ళేమో ఇలాంటి పనులు చేస్తున్నారు. దీన్ని చూపిస్తూ ఈ సోకాల్డ్ మీడియా ఎట్లా చెప్తుందంటే, ఎక్కడో వేరే చోట ఒక 15 మందిని తాళ్లతో కట్టి కొడతా ఉన్నారు, అది తీసుకొచ్చి దీనికి లింక్ చేసి ఆ చిన్న పాపకి న్యాయం చేశారు బీజేపీ గవర్నమెంట్. అక్కడ ఉండింది బీజేపీ గవర్నమెంట్. వాళ్ళు ఆ చిన్నపిల్లని ఇట్లా చేసినప్పుడు వాళ్ళకి న్యాయం చేస్తా రోడ్డు మీదకి తీసుకొచ్చి కొడుతున్నారు అని చెప్తున్నారు. కాదు, అది ఫేక్ న్యూస్. ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళని ఎవరిని వాళ్ళు టచ్ చేయలేదు, వాళ్ళు పట్టుకోలేదు. బికాస్ ఇండియాలో ఉన్న చట్టాలన్నీ డబ్బున్న వాళ్ళకి, పలుకుబడి ఉన్న వాళ్ళకి అండ్ రాజకీయ నాయకులకి చుట్టాలు. ఒకడినేమో పట్టుకోవడానికి మన పోలీసులకి టైం ఉండదు, వాళ్ళకి నోటీసులు ఇస్తారు, ఇంకొకటి చేస్తారు. ఇక్కడికి వచ్చేటప్పటికి అసలు పట్టుకొనే లేదు. పట్టుకొని లేకుండా ఆ పోలీస్ కమిషనర్ ఏం చేశాడో తెలుసా? ఆ హోటలు ఏదైతే ఆ అమ్మాయిని ఉంచి అఘాయిత్యానికి పాల్పడ్డారో ఆ హోటలు
ఆ హోటల్కి చుట్టుపక్కల ఉన్న ఇంకొక 2 హోటల్స్ ఇవి అనాథరైజ్డ్గా కట్టారు అని చెప్పి డిమాలిష్ చేశారు బుల్డోజర్లు పంపించి. దానికి మనోళ్ళందరూ చంకలు గుద్దేసుకుంటున్నారు. అసలు అనాథరైజ్డ్ పర్మిషన్ ఇచ్చి హోటల్స్ కన్స్ట్రక్షన్ చేస్తే అదేమన్నా చిన్న గుడిసెనా మీ కళ్ళు కనపడకపోవడానికి? పెద్ద పెద్ద హోటల్స్ కనపడకపోవడం ఏంటి? వాటిని డిమాలిష్ చేస్తే ఆ అమ్మాయికి న్యాయం ఎట్లా జరిగింది? అవి ఏమన్నా సక్రమంగా ఉండి అప్పుడు వాటిని డిమాలిష్ చేస్తే ఆ అమ్మాయికి న్యాయం జరిగినట్లు. అవి అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్, వాటిని కూల్ చేస్తే ఆ అమ్మాయికి న్యాయం ఎట్లా జరిగింది? అక్కడ ఆ పనికి పాల్పడిన వాళ్ళందరూ డబ్బులున్న వాళ్ళే, ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేసిన వాళ్ళందరూ డబ్బులున్న వాళ్ళే. మన గవర్నమెంట్ ఉంటే ఒక రకమైన మాటలు, మన గవర్నమెంట్ లేకపోతే ఇంకొక రకమైన మాటలు. అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఆ హోటల్స్ని ఏవైతే బుల్డోజర్స్ పెట్టి డిమాలిష్ చేశారో అది గ్రేట్ థింగ్ అని మాట్లాడుతున్నారు కొంతమంది సోకాల్డ్ బీజేపీ లీడర్స్. ఇదే పని హైదరాబాద్లోనూ లేకపోతే బీజేపీ ఎక్కడైతే గవర్నమెంట్ని ఫామ్ చెయ్యలేదో అక్కడ గనక అయితే ఎంత రచ్చ చేసేవాళ్ళు ఈ బీజేపీ లీడర్స్? అది కరెక్టా? అంటే ఒక ఆడపిల్ల విషయంలో ఏదైనా సరే పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, డబ్బున్నవాడు లేనివాడు వాటికి అతీతంగా ఫైట్ చేయాల్సిన మనము వాటన్నిటినీ కన్సిడర్ చేసి ఫైట్ చేస్తామా? ఒకప్పుడు ఇదే తెలంగాణలో ఒక మినిస్టర్ గారి కొడుకు ఈ పోస్కో యాక్ట్లో అరెస్ట్ అయితే ఎంతమందికి నోర్లు లెగిసాయి, ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడారు. అఫ్కోర్స్ బీజేపీ వాళ్ళు కాదు, నాన్ బీజేపీ వాళ్ళు, అవునా? ఆ రోజు మరి బీజేపీ వాళ్ళకి నోరు ఎందుకు మూసుకుపోయింది అంటే ఆ అబ్బాయికి రిలేటెడ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీజేపీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి బీజేపీకి సంబంధించిన కొంతమంది సో కాల్డ్ ఫెమినిస్టులు బయటకు వచ్చి మాట్లాడలేకపోయారు. ఏమన్నా అంటే మా పార్టీ ఆదేశించలేదు, మేము మాట్లాడలేదు అని చెప్తున్నారు. సేమ్ ఇప్పుడు రాజస్థాన్లో జరిగిన దానికి కూడా వాళ్ళు అదే చెప్తారు. ఎందుకు మాట్లాడారమ్మా మీరు నోరు తెరిచి అంటే మా పార్టీ ఆదేశించలేదు, మేము మాట్లాడలేదు అంటారు. రాజస్థాన్లో మహిళలకి విలువ లేదు. ఎవ్రీ డే మినిమం 6 రేప్ కేసెస్ అక్కడ ఫైల్ అవుతాయి. ఫైల్ కానివి ఎన్నో మనం చెప్పలేము. అలాగే అక్కడ ఆన్ యావరేజ్ 80,000 మంది ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరగచ్చు, లేదా ఆడవాళ్ళని చంపేయచ్చు, ఏదైనా చేయొచ్చు. కేసులు ఏమి ఉండవు అక్కడ ఎక్కువ. ఒకవేళ కేసులు పెట్టిన నిల్వ మన వాళ్ళు పెట్టరు. ఎందుకంటే అక్కడ ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి రిలేటెడ్ అయిన పర్సన్స్ మాత్రమే ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. అదే ఆపోజిట్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళ మీద కొంతవరకు కేసెస్ పెట్టి మూవ్ ఆన్ చేస్తారు. లేదు ఆపోజిట్ పార్టీకి రిలేటెడ్ అయిన వాళ్ళు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయిన ఉన్నా ఎవరైతే ఇప్పుడు దీనిలో ఉన్నారో అంటే బీజేపీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి వీళ్ళు ఫ్రెండ్స్ అయి ఉంటే అప్పుడు అది కేసుగా నమోదు కాబడదు. రాజస్థాన్లో జరుగుతున్న దౌర్భాగ్యం ఇదే. అంటే మీరు అనొచ్చు రాజస్థాన్లోనేనా అని, కాదు, ఎక్కువ పర్సంటేజ్ రాజస్థాన్లో. నెక్స్ట్ కమ్స్ టు ఢిల్లీ. ఇక్కడ ప్రతి ఒక్కటి బేటీ పడావో బేటీ బచావో ఏంటో చెప్తారు మన మోడీ గారు. ఎక్కడ బ్రతకనిస్తున్నారు? చదువు చెప్పించడానికి అసలు బ్రతకనిస్తా అంటేనే కదా పిల్లకాయల్ని. ఆ పిల్ల చదువుకునే పిల్ల, ఆ పిల్లకి ఏదో ప్రాబ్లం వచ్చి ఇంటి దగ్గరికి వెళ్దాము అనుకుంది. ఆ పిల్లని ఏమన్నా బతకనిచ్చిండ్రా? అలాగే ఇదొకటే అని అనుకుంటున్నారా? ఇట్లా ఎన్ని జరుగుతున్నాయి. ఎక్కడికి వెళ్తోంది? ఎన్నోసార్లు చెప్పుకుంటాం అబ్బాయిల్ని చంపేస్తున్నారు, మనం ఇట్లా అయిపోయామని. నా మీద ఎంత పెద్ద ముద్ర ఉందో, నేను అబ్బాయిలకి ఫేవర్గా మాట్లాడతాను అని. నేను ప్రతిసారి చెప్తాను, ఏ పార్టీకి అతీతంగా నేను ఉండను, ఏ జెండర్కి అతీతంగా నేను ఉండను. ఎవరు తప్పు చేస్తే వాళ్ళనే క్వశ్చన్ చేస్తా.
క్వశ్చన్ చేయటం అనేదే ఇక్కడ ఈ రక్షా ఏవియన్ షో అనే ఒక ఛానల్ పుట్టుకకి కారణం. చాలా ఛానల్స్ అన్నీ బయాస్డ్గా ఉంటాయి, ఒక పార్టీకి, ఒక మనిషికి, ఒక జెండర్కి. బట్ ఈ షో అనేది అలా ఉండదు. నన్ను చాలామంది అన్నారు, పవన్ కళ్యాణ్ గారికి మీరు ఫేవర్గా మాట్లాడుతున్నారు అని. లేదే. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫారెస్ట్లో, నెల్లూరులో అనుకుంటాను, కాశీనాయన సత్రాన్ని దాన్ని కూల్ చేస్తే అటవీ అధికారులు, నేను ఆ రోజు అడిగాను, అటవీ శాఖ ఎవరిది? పవన్ కళ్యాణ్ గారిదే కదా, మరి ఆయనకి తెలియకుండా ఎందుకు కూల్ చేశారు? ఫారెస్ట్ని ఎక్కడ సేవ్ చేస్తున్నారు అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడాను నేను. అప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కింద వచ్చి ఏదేదో మాట్లాడారు, మీరు ఎగనెస్ట్ అది ఇది అని. సరే, ఇంకొకరికి ఫేవర్గా మాట్లాడితే మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీళ్ళకి ఎగనెస్ట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. మళ్ళీ చెప్తున్నామండి, రక్షా ఏవియన్ షో అనేది ఎవరికి బయాస్డ్గా లేదు. కమ్ టు ద పాయింట్. ఈ విధంగా ఆడపిల్లలని, అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, ఎవరిదైనా ప్రాణమే, అమ్మాయిలదైనా అబ్బాయిలదైనా. నేను ఎప్పుడు చెప్తా, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి అమ్మా, అబ్బాయిల్ని ఇలా ట్రీట్ చేయొద్దు, మంచిగా ఉండండి, జీవితం బాగుంటుంది. 20ల్లో 30ల్లో మీరు అబ్బాయిల విషయంలో తప్పుగా బిహేవ్ చేస్తే జీవితాంతంలో, జీవితం ఎండింగ్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద యువర్ లైఫ్, అప్పటికి మీకంటూ ఎవరు ఉండరు అని చెప్తా. అలాగే ఆడపిల్లల్ని బ్రతకనివ్వండి. లేదు అంటే ఆ మధ్యకాలంలో ఇన్ ద సెన్స్ ఒక 30 years బ్యాక్కి వెళ్తే, 20 years, 30 కాదు, 20 years బ్యాక్కి వెళ్తే ఆడపిల్లలు అని తెలిస్తే అబార్షన్స్ చేయించేవాళ్ళు. ఎందుకంటే ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి ఖర్చు అని చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే పొజిషన్కి వెళ్తారు. ఇప్పుడు ఖర్చు అని వెళ్ళరు. ఎందుకు? కానీ 13 ఏళ్ళు అల్లారు ముద్దుగా పెంచి, లేదంటే 10 ఏళ్ళు పెంచి, చిన్న పిల్లల మీద ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి, ఎన్ని మాట్లాడుకుంటున్నాం మనం. ఆడపిల్లల్ని అంత జాగ్రత్తగా అపురూపంగా పెంచి ఎవడో ఒకడొచ్చి ఆ అమ్మాయిని రేప్ చేసో, లేకపోతే ఆ అమ్మాయిని చంపేసో, కాల్చేసో, ఇలా చేస్తే ఆ తల్లిదండ్రులు బతుకున్నంతకాలం క్షోభనే కదా. దానికంటే పుట్టక ముందే చంపేస్తే ఇంకా దాని మీద ఏం ప్రేమ పెంచుకుంటారు వాళ్ళు? పుట్టి మన ఎదురుగా ఉంటే ప్రేమ పెంచుకుంటాం, పుట్టిన వాళ్ళ మీద ఏం ప్రేమ ఉంటుంది? కొంతకాలం బాధపడి వదిలేస్తారు. అదే బెటర్ అనుకునే స్టేజికి మనం వెళ్ళిపోతాం. అమ్మాయిల రేషియో తగ్గిపోయింది అబ్బాయిల కంటే కూడా. అబ్బాయిల రేషియో ఎక్కువ ఉంది, అమ్మాయిల రేషియో తగ్గిపోయింది. మళ్ళీ మనం అమ్మాయిని ఇలా చేసి ఆ పేరెంట్స్ని కనుక ఒక 20 ఏళ్ల వెనక్కి కనుక మనం పంపిస్తే కమ్మింగ్ జనరేషన్లో ఆడపిల్ల అనేది ఎక్కువగా కనపడరు. జాగ్రత్తగా ఉండటం, హ్యుమానిటీతో ఉండటం, ఇవన్నీ మన యొక్క లక్ష్యాలుగా పెట్టుకోవాలి. ఎవరో అమ్మాయి రోడ్డు మీద ఏడుస్తుంటే మన అమ్మాయి కాదు కదా అని వదిలేసి వెళ్ళకండి. ఎవరో అమ్మాయి, ఇప్పుడు ఆ అమ్మాయి ఆ హోటల్లో ఉంది, ఆ 5 రోజులు ఆ అమ్మాయి ఉంది అక్కడ, రూమ్ బాయ్స్ లోపలికి వెళ్తారు కదా, ఆ అమ్మాయి కాకపోతే అక్కడ ఉన్న ఆ దరిద్రులకి ఫుడ్ పెట్టడానికైనా, ఫుడ్ కోసమో డ్రింక్ కోసమో లోపలికి వెళ్తారు కదా. ఒక్కళ్ళైనా బయటకు వచ్చి మాట్లాడితే ఎంత బాగుండేది. ఒక్కడైనా ఒక చిన్న వీడియో తీసి రిలీజ్ చేస్తే ఎంత బాగుండేది. ఆ అమ్మాయి సేవ్ అయ్యేది కదా. ఈరోజు ఆ అమ్మాయి ప్రాణాలతో పోరాడి చచ్చిపోయింది. ఆ అమ్మాయిని బయటికి తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తుంటే ఏడ్చి ఆ అమ్మాయి మాట్లాడలేక డస్సిపోయి ప్రాణాలతో లేకుండా చనిపోయింది 2 రోజుల తర్వాత. ఇదే పరిస్థితి మన ఇంట్లో ఉన్న ఆడపిల్లకు, మన చుట్టాల్లో ఉన్న ఆడపిల్లకు జరిగితే, అదే హోటల్లో ఉన్న వాళ్ళకి జరిగితే, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి అలాంటి పరిస్థితి, అన్న ఆడపిల్లలకి అలాంటి పరిస్థితి వస్తే తట్టుకోగలరా? సేమ్ ఈరోజు మనం అన్యాయాన్ని చూసి దాన్ని అడ్డుకోకపోతే అదే అన్యాయం రేపు మీ ఇంటి ముందుకు వస్తుంది, మీ గుమ్మం తలుపు తడతది. ప్రతి ఒక్క మనిషి దీన్ని ఆలోచించుకొని జాగ్రత్తగా వ్యవహరిస్తే సమాజంలో ఇలాంటివి కొంతవరకు మనం అరికట్టగలం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.